ఇది ఓకే, నేను చెక్ చేసుకుంటాను. ఓకే మేడం. మీరు వెళ్ళండి. మేడం, మీకోసం టీ తెచ్చాను. థ్యాంక్ యూ. ఇటివ్వు. అన్నట్టు నీ పేరేంటి? ఎండి మేడం. ఎండీనా? ఎండి అంటే నేను ఈ కంపెనీకి ఎండి కాదు మేడం. నా పేరు దేవుడు. నేను మామూలు లేకుండా ఏ పని చేయను. మామూలు ఇచ్చే వాళ్ళని నేను దేవుళ్ళా చూసుకుంటాను. అందుకే నా పేరు మామూళ్ళ దేవుడు అంటారమ్మా. షార్ట్ కట్ లో ఎండి. తమాషాగా ఉంది. సరే, మన బ్రాంచ్ మేనేజర్ మహేష్ గారిని ఒకసారి పిలువు. మేడం, అందరూ 5 గంటలకే వెళ్ళిపోయారమ్మా. మీరు మాత్రం పనిలో ఉన్నారు. మేనేజర్ గారు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని ఆయన మాత్రం ఉన్నారు. టైం చూసుకోలేదు. పిల్లలు మన ఇల్లు గుడి దగ్గరే కదా, మనమే వెళ్ళిపోదామా? అమ్మో, నేను రాను, నాకు భయం వేస్తుంది. పర్వాలేదులే, నాకు దారి తెలుసు, నేను జాగ్రత్తగా తీసుకెళ్తా. మరి ఆ వాచ్మెన్ అంకుల్ తిడతారేమో. ఆ అంకుల్ ఇప్పుడే రాడు, మనం వెళ్ళిపోదాం పదా. రా రామ్మారా, పనిలో బిజీగా ఉన్నావు కదా, ఎందుకు డిస్టర్బ్ చేయడం అని. అది పనిలో పడే టైం చూసుకోలేదు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నేను వస్తాను సార్. ఒక నిమిషం. ఏమిటి అంత కంగారు పడుతున్నావు? అవసరమైతే నేను డ్రాప్ చేస్తాను కదా. పర్వాలేదు సార్. పిల్లల్ని స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్ళాలి. రేపటి నుంచి ఆయాని ఏర్పాటు చేస్తాను. నేను వస్తాను సార్. అవును, ఇంతకీ ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు సార్. మరి నేను వస్తాను సార్. సరే. 2 పిల్లల తల్లైనా బాడీ భలే పెడలాడేలా మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడే ఇలా ఉందంటే పెళ్లికి ముందు ఎలా ఉండిండేదో. మన సెలక్షన్ ఓకే. ఏంటమ్మా ఇవాళ ఎంత లేట్ అయింది? మీరు రాకపోయేటప్పటికి మీ పిల్లలు నేను వచ్చి ఇంట్లో దిగి పెడదాం అనుకున్నా. పిల్లలు ఎక్కడా? ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారమ్మా. ఎక్కడా? లేకపోవడం ఏంటమ్మా, ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు. నేనే ఉండమన్నాను. శిరీష, సీతారా లోపల లేరమ్మా, నేను చెప్తున్నానుగా. ఎక్కడికి వెళ్ళుంటారు? ఇంకెక్కడికి వెళ్తారమ్మా, ఇంటికి వెళ్ళుంటారు. అంతేనంటావా? అవును. సరే, నేను వెళ్తాను. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకంత కంగారుగా ఉన్నావు? పిల్లలు కనిపించట్లేదు ఆంటీ. మీ పిల్లలు కనిపించకపోవటం ఏంటమ్మా? నువ్వు వాళ్ళని స్కూల్ నుంచి తీసుకురాలేదా? లేదు, నేను వెళ్లేసరికి ఆలస్యమైంది. పిల్లలు అక్కడ లేరు. అలాగా? మరి ఇంటికి కూడా రాలేదే? మరీ అంత అజాగ్రత్త అయితే ఎలాగమ్మా? అసలే ఈ మధ్య పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు చాలా మంది తిరుగుతున్నారు. సరే, ఒకవేళ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి గాని వెళ్లారేమో, కనుక్కోవచ్చుగా. నాకు తెలిసి వాళ్ళకి ఫ్రెండ్స్ అంటూ ఎవరు లేరు. నేను ఒకసారి వెళ్ళి వెతికి చూస్తానులేండి. మీకేమైనా కనిపిస్తే మీ దగ్గర ఉంచుకోండి. సరేనమ్మా, నేను వస్తాను.